జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర శిక్షా కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసిన 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్' అనే పుస్తకం వివాదానికి కేంద్ర బిందువైంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే గనక, ఆ పుస్తకంలో భారత రాజ్యాంగం గుర్తించిన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అనే అధికారిక గుర్తింపుకు విరుద్ధంగా కొన్ని పదాలను ఉపయోగించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే భారత సర్కారు పాలనను ప్రతికూలంగా చూపిస్తూ, వేర్పాటువాద భావజాలానికి అనుకూలంగా ఉండే అంశాలు కూడా ఉన్నాయట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ వివాదం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక బీజేపీ ఆరోపణల ప్రకారం ఆ పుస్తకంలో జేకేఎల్ఎఫ్ కు చెందిన మక్బూల్ భట్ ను షహీద్గా పేర్కొనడంతో పాటు సయ్యద్ అలీ షా గిలానీ, మసరత్ అలాం, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ వంటి వేర్పాటువాద నాయకులను అనుకూలంగా చూపించారంటూ పేర్కొంది. అంతేకాకుండా 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ ను కూడా ప్రశంసించినట్టుగా బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై ప్రస్తుతం ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు ఆ పుస్తకాన్ని ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీ నుండి వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నిర్ణయించారు. అదే సమయంలో ఈ పుస్తకం ఎలా ప్రచురించబడింది, ఎవరెవరు అనుమతులు ఇచ్చారు, ప్రభుత్వ పాఠశాలలకు ఎలా చేరింది అనే అంశాలపై కూడా తీవ్ర స్థాయిలో విచారణకు ఆదేశించారు. ప్రస్తుత 8 మంది విద్యాశాఖ అధికారులను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై పాఠశాల విద్యా కమిషనర్ కార్యదర్శి రామ్ నివాస్ శర్మ స్పందించారు. సమగ్ర శిక్ష కింద 18,328 ప్రభుత్వ పాఠశాలలకు, 394 పీఎం శ్రీ పాఠశాలలకు గ్రంథాలయ నిధులు అందాయన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను ఎంపిక చేయడానికి జమ్మూ కాశ్మీర్ నుండి విద్యావేత్తలతో కూడినటువంటి 4 ఉప కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలియజేశారు. మొదటి పుస్తకానికి చెందినటువంటి 123 పత్రులు జమ్మూ, రాంబన్ అలాగే ఉద్ధంపూర్లోని పాఠశాలలకు చేరగా, రెండవ పుస్తకానికి చెందినటువంటి 128 పత్రులు జమ్మూ, బారాముల్లాకు సరఫరా చేయబడ్డాయని వివరించారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండింటిని కూడా ఉపసంహరించినట్టుగా తెలియజేశారు. అయితే విచారణలో రచయిత, ప్రచురణ సంస్థ, నిపుణుల కమిటీ అనుమతులు ఇచ్చినప్పటికీ అధికారులతో పాటుగా ఇతరుల పాత్రను కూడా పరిశీలించనున్నారు. అలాగే ఈ పుస్తకం ప్రచురణలో విదేశీ నిధులు లేదా ఇతర ఆర్థిక అక్రమాలు ఏమైనా జరిగాయన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని అధికారికంగా ఉపసంహరించగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లేదా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విచారణ పూర్తయ్యాక అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపయోగించే పుస్తకాల విషయంలో ఖచ్చితత్వం, రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి సమాచారం ఉండడం అత్యంత కీలకమంటూ నిపుణులు, విద్యావేత్తలు చెబుతున్నారు. ఇక ఈ వివాదంపై జరుగుతున్న విచారణలో భాగంగా ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.